జస్టిస్ పిసి ఘోష్ ఇవాల్టి నుండి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ కు కమిషన్ చైర్మన్ సమన్లు జారీ చేయనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ నిమిత్తం ఇప్పటికే నివేదిక ఇవ్వమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ ను కమిషన్ కోరింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కు ఎన్డీఎస్ఏ చైర్మన్ కు పిసి ఘోష్ కమిషన్ సమన్లు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఇవాల్టి నుండి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ కు కమిషన్ చైర్మన్ సమన్లు జారీ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రామ్ మరింత సమాచారం అందజేస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ భవానీ. ఇవాళ హైదరాబాద్ కు ఏదైతే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేసిన విషయం తెలిసింది. ఆ కమిషన్ గత కొన్ని రోజుల పాటు హైదరాబాద్ లోని పిఆర్కే భవన్ లో తన కేటాయించిన కార్యాలయంలో సంబంధిత అధికారులు ఇతరులతో కూడా చేసింది. అయితే అధికారులు అందరూ కూడా సమర్పించిన అఫిడవిట్ల పైన కోల్కతాలో ఉండి అఫిడవిట్లు అన్ని కూడా పరిశీలన చేశారు. అయితే ఇవాళ నుంచి మరో రెండు వారాల పాటు మళ్ళీ హైదరాబాద్ లో ఉండి వచ్చిన అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం జరిగిన పరిణామాలు ఇంకా ఇతర అధికారులను కూడా ఆయన విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఏదైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ తో పాటు సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల వైఫల్యానికి సంబంధించిన కారణాలను నివేదిక ఇవ్వాలని చెప్పి ఇప్పటికే జాతీయ ఆనకట్టల భద్రతా ఎన్డీఎస్ఏ చైర్మన్లకు ఆయన సమన్లు జారీ చేయాలని చెప్పి భావించారు. నివేదిక ఇవ్వమని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వని పక్షంలోనే వెంటనే సమన్లు జారీ చేసి వాళ్ళను నివేదికలు అందించాలని చెప్పి చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రయోజనం లేని పక్షంలో వాళ్ళను సమన్లు జారీ చేసి పిలిపించాలని చెప్పి విచారణకు ప్రత్యక్షంగా విచారణ పిలిపించాలని చెప్పి ఆయన చేశారు. అయితే అఫిడవిట్లో భాగంగా మాజీ ఐఏఎస్ అధికారితో పాటు సర్వీస్ లో ఉన్న సీనియర్ ఐఏఎస్ కూడా ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాటి నుంచి కూడా మళ్ళీ ఆయన పర్యటించి చేస్తారు. అయితే ఇప్పటికే ఈ విచారణ వాస్తవానికి జూన్ 30తో ముగించాల్సి ఉన్నప్పటికీ కూడా సమయం భావం రీత్యా లేదు. ఆగస్టు 31 వరకు ఈ విచారణ ఉండి మరో 2 నెలలు పొడిగిస్తూ అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ విచారణ వేగవంతం చేసే ప్రక్రియ జస్టిస్ పిసి ఘోష్ చేపడతారు. భవానీ, అదేవిధంగా రామ్ చూసుకుంటే ఇప్పుడు మరి పిసి ఘోష్ కమిషన్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యంగా ఏ విషయాలపై దృష్టి సారించనుంది? సంస్థ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఏదైతే నిర్మాణం చేపట్టాక అసలు ఏ పద్ధతిలో చేపట్టారు, అసలు ఆ టెండర్ ప్రక్రియ ఏంటి, ఇచ్చిన కాంట్రాక్టు పనులను కూడా ఏ విధంగా సంస్థకి ఇచ్చారు, ప్రభుత్వం నియమ నిబంధన కూడా నిర్మాణం ఎందుకు వచ్చింది, ఎందుకు అసలు బ్యారేజీలు మేడిగడ్డలోని బ్యారేజీలు ఎందుకు కుంగిపోయాయి, అందులో మొత్తం అసలు దాని ప్రాజెక్టు విలువ ఎంత, దానికి బడ్జెట్ కేటాయించింది ఎంత అనే దానిపైన ఇప్పటికీ ఆరా తీస్తా ఉన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంబంధించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై భారీ అక్రమాలు జరిగాయి, భారీ 1 లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పై విమర్శలు చేసింది. కాబట్టి అందులో జరిగిన అవకతవకల పైన జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ చైర్మన్ నియమించడం చేసింది. కాబట్టి ఈ కమిషన్ చైర్మన్ ఇప్పుడు సబ్ కాంట్రాక్టర్లు కానీ ప్రధాన కాంట్రాక్టర్లు కానీ ఇప్పటికే గుర్తించింది. కాబట్టి మొత్తం కూడా అందరినీ కూడా ఇప్పటికే చాలా మంది అప్పుడు ఉన్న అధికారంలో ఉన్న అధికారులతో పాటు ఇప్పుడు సర్వీస్ లో ఉన్న అధికారులను కూడా అఫిడవిట్లు దాఖలు చేయమని చెప్పి చేశారు. వచ్చిన అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం తీసుకోవాల్సిన చర్యలపైన మళ్ళీ ఇప్పుడు ఈ విచారణ మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. భవాని, ఓకే, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.